నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ ఈ క్రేజీ మూవీ సెట్స్ పైకి రావడం లేదు. ఇటీవల ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో మోక్షజ్ఞ తొలి సినిమా చేయనున్నట్టుగా అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ ఇంతవరకు షూటింగ్ స్టార్ట్ కాలేదు. అయితే ఈ ప్రాజెక్ట్ మరింత ఆలస్యం కానుందని, ఈ ఇయర్ లో మోక్షజ్ఞ ఎంట్రీ లేనట్టే అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. ఇంతకీ క్రేజీ ప్రాజెక్ట్ వెనుక ఏం జరుగుతుంది? బాలయ్య మోక్షజ్ఞ తొలి సినిమాకి ప్రశాంత్ వర్మను డైరెక్టర్ గా ఫిక్స్ చేసిన తర్వాత సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టు ని సెట్స్ పైకి తీసుకురావాలి అనుకున్నారు. ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఇక సెట్స్ పైకి రావడమే ఆలస్యం. అనుకుంటున్న టైంలో ఊహించని విధంగా ఈ ప్రాజెక్టు కి బ్రేక్ పడింది. ఆ తర్వాత ఈ మూవీ ఆగిపోయిందని వార్తలొచ్చాయి. అయితే ఈ ప్రాజెక్టు పోస్ట్ పోన్ అయ్యింది. అంతేకాని క్యాన్సిల్ కాలేదని బాలయ్య చెప్పడంతో పుకార్లకు చెక్ పడింది. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ తన వర్క్ లో బిజీ అయ్యాడు. కానీ ఈ క్రేజీ మూవీ గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ మధ్య డిఫరెన్స్ వచ్చాయని, అందుకనే ఈ మూవీ పట్టాలెక్కకుండానే ఆగిపోయిందని గుసగుసలు వినిపించాయి. దీంతో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఉందా లేదా, అసలు ఈ ప్రాజెక్టు వెనుక ఏం జరుగుతుంది అనేది ఆసక్తిగా మారింది. రిషబ్ శెట్టి డేట్స్ ఇచ్చిన వెంటనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని టాక్. మరోవైపు మోక్షజ్ఞతో చేయాలి అనుకున్న కథపై కసరత్తు పూర్తి చేసి బౌండెడ్ స్క్రిప్ట్ రెడీ చేసి పక్కన పెట్టాడట. ఇప్పుడు మోక్షజ్ఞ యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాడని, ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి రావడానికి కాస్త టైం పడుతుందని తెలిసింది. ఇలా ఈ భారీ చిత్రం ఆలస్యం అవుతూ ఉండడంతో క్యాన్సిల్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే బాలయ్య మాత్రం ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లోనే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ చేయాలని ఫిక్స్ అయ్యాడట. తాజా సమాచారం ప్రకారం ఈ ఇయర్ లో మోక్షజ్ఞ ఎంట్రీ లేనట్టే అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. మరి బాలయ్య మోక్షజ్ఞ ఎంట్రీ గురించి త్వరలో మరోసారి క్లారిటీ ఇస్తాడేమో చూడాలి మరి.